ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను జిల్లా జెడ్పీ సీఈఓ మండలం స్పెషల్ ఆఫీసర్ జ్యోతి ప్రారంభించారు. డిప్యూటీ జెడ్పీ సీఈఓ గత వారం రోజులలో వివిధ గ్రామాలలో సీఎం కప్ క్రీడలలో విజయం సాధించి మండల స్థాయికి సెలెక్ట్ అయిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ మండల స్థాయిలో ప్రతిభను కనబరుస్తూ జిల్లా స్థాయికి ఎదిగి రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. విద్యార్థులు అభివృద్ధికి శారీరక మానసిక పరిస్థితుల నుండి క్రీడలతో బయటపడవచ్చని అన్నారు. క్రీడలు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయన్నారు. అనంతరం డిప్యూటీ సీఈఓ మండల స్పెషల్ ఆఫీసర్ తహసీల్దార్ ఎంపీడీఓ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి హై స్కూల్ హెచ్ఎం క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించి వాలీబాల్ ఆడారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ అరుణ్, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కాజా, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ మండల అధ్యక్షులు బర్ల ఆనంద్, నారాయణపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ జీకే వెంకటప్ప, మండల యోజన అధ్యక్షులు శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ సీతాబాయ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి లాలప్ప, సిపిఎం పార్టీ మండల నాయకులు పి శివకుమార్, సిఆర్పి రాములు, మాజీ ఎంపీటీసీ శేఖర్, కె వెంకటప్ప, శరత్, వెంకటప్ప, మండలంలో వివిధ గ్రామాల పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ గ్రామాల విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మండలం నుంచి వచ్చిన సీనియర్ ప్లేయర్ గారికి, అందరికీ వేదికను అలంకరించిన నాయకులకు మరియు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ అనేది చదువుతో పాటు మనకి ఆటలు కూడా ఉండాలని కూడా అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ వారం రోజుల నుంచి కూడా ఈ గ్రామస్థాయిలో గెలుపొందిన గ్రామస్థాయి నుంచి కూడా ఈ ఆటలను మనము ఆడిపించడం జరిగింది. ఈ ఆటలకి సహకరించిన మా పంచాయత్ సెక్రటరీలకు మరియు మా పీఈటీలకి, గ్రామస్థాయిలో ఉన్న పీఈటీలకి మరియు అక్కడ ఉన్న పాఠశాల హెచ్ఎంసీకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే గ్రామస్థాయి నుంచి కూడా ఇది కార్యక్రమం చేపట్టిండ్రు కాబట్టి గ్రామస్థాయిలో ప్రతిభ ఉన్న వాళ్ళని వెలికి తీసి మన మండల స్థాయికి పంపించడం జరిగింది. కాబట్టి వాళ్ళను చాలా అభినందించాల్సిన విషయము. ఎందుకంటే మనకి అట్టడుగున ఉన్న గ్రామంలో, మారుమూల గ్రామంలో ఈవెన్ తాండాల నుంచి కూడా అన్నిట్లలో కూడా చిన్న గ్రామాల నుంచి కూడా సాయిలక్ష్మి గారు, అలాగే సీనియర్ ప్లేయర్ కూడా ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా పిల్లలందరికీ శుభాభినందనాలు. ముఖ్యంగా ఒకటేంటంటే మన సీఎం కూడా గ్రామీణ ప్రాంతం నుంచి చాలా ఆసక్తి ఉంది. మనం కూడా అంటే వారిలోని ఆసక్తిని వెలికి తీసి వాళ్ళని ఉన్నతులుగా, ముఖ్యంగా క్రీడా రంగంలో మనం చాలా వెనుకబడి ఉన్నాము మన గ్రామీణ ప్రాంతం వాళ్ళని చెప్పేసి ఆ రకంగా మనల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ సీఎం కప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా క్రీడలు అంటే శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసంతో పాటు హౌ టు మొబిలైజ్ విత్ ద సోషల్, అంటే మనము అందరితో సంఘంలో ఎలా మలుచుకోవాలి. సంఘంలో ఇప్పుడు పోటీతత్వం, మనం అన్నింటిలో గెలవలేము, అన్నింటిలో ఓడలేము. ఓడినప్పుడు కృంగిపోకుండా, గెలిచినప్పుడు పొంగిపోకుండా సమతాస్థితిని పాటించడానికి క్రీడలు. మేడం ఒక్కసారి పాలిస్తామా ఒకటి అధికారులు, స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు, అలాగే ఇక్కడ వచ్చినటువంటి అందరి పెద్దలకు నా యొక్క శుభాభినందనాలు. అలాగే విద్యార్థులందరికీ కూడా ఈరోజు ఒక నూతన ఉద్దేశంతో వచ్చినట్టు తెలుస్తున్నది. మీరు క్రీడల్లో ప్రావీణ్యత పొందాలి అంటే ఫస్ట్ గ్రామ స్థాయి నుండి మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగా క్రీడాకారులను కూడా ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతూ ఉంది. విద్యార్థి క్రమశిక్షణతో
ఇక్కడ ఉన్నటువంటి కోచ్ల యొక్క తర్వాత అంపైర్స్ యొక్క రాష్ట్ర స్థాయి లోపల మంచి నగదు బహుమతిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మంచి క్రీడాకారులకు ఇది ఒక ఉత్తేజాన్ని కల్పిస్తుంది. 33 జిల్లాలలో కూడా గట్టిగా చెప్పల ద్వారా అభినందించాలి. క్రీడా పోటీలు వెలిగించి తెలంగాణ రాష్ట్ర దామరగిద్ద మండల స్థాయి క్రీడా పోటీలు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. వ్యాయామం అమ్మా గట్టిగా చెప్పండి కొట్టాలమ్మా. 33 జిల్లాలలో కూడా గట్టిగా చెప్పల ద్వారా అభినందించాలి. క్రీడా పోటీలు వెలిగించి తెలంగాణ రాష్ట్ర దామరగిద్ద మండల స్థాయి క్రీడా పోటీలు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. వ్యాయామం అమ్మా గట్టిగా చెప్పండి కొట్టాలమ్మా. 33 జిల్లాలలో కూడా గట్టిగా చెప్పల ద్వారా అభినందించాలి. క్రీడా పోటీలు వెలిగించి తెలంగాణ రాష్ట్ర దామరగిద్ద మండల స్థాయి క్రీడా పోటీలు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. వ్యాయామం అమ్మా గట్టిగా చెప్పండి కొట్టాలమ్మా.